మంత్రివర్గ విస్తరణ రేపో మాపో ఉంటుందంటూ కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పటివరకు వార్తలొచ్చాయి. తీరా ఆరా తీస్తే అసలు మంత్రివర్గ విస్తరణ ఊసే ఇప్పట్లో లేదట. ఇంతకీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది? మొన్నటి వరకు ఇదిగో అదిగో అన్న క్యాబినెట్ విస్తరణ ఎందుకు ఆగిపోయింది? ఆ లేఖతోటే మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడిందా? సామాజిక వర్గాల వారీగా పదవులు ఆశిస్తున్నదెవరు? క్యాబినెట్ విస్తరణపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది అంటూ మార్చి, ఏప్రిల్ నెలలో మొత్తం ఇదే చర్చ. కానీ అసలు ఇప్పుడు ఆ అంశమే చర్చకు రావట్లేదు. అసలు కేబినెట్ విస్తరణ ఉంటుందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? అసలు అయిపోయింది అనుకున్న విస్తరణకు సడన్ గా ఎందుకు బ్రేక్ పడింది అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే సర్కార్ ఏర్పడి 16 నెలలు దాటిపోయింది. సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు కేటాయించాలని అధిష్టానం రాష్ట్ర పార్టీ నేతలు భావించినా కుదరడం లేదట. ఎందుకంటే పార్టీ కొందరికి మాట ఇచ్చింది. మాట ఇచ్చిన వారికి పదవులిస్తే సామాజిక వర్గాల పరంగా న్యాయం జరగదు. అలాగని మాట ఇచ్చిన వారికి కాకుండా వేరే వారికి కేటాయిస్తే మాట తీసుకున్న వారు విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇది పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం. దీంతో మంత్రివర్గ విస్తరణ అంశం అసలు చర్చకు రావడమే లేదు. జిల్లాల వారీగా చూస్తే మంత్రి పదవి ఆశిస్తున్న వారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి వరుసలో ఉన్నారు. పార్టీ తనకు ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి గెలిపించుకుని వస్తే మంత్రి పదవి కన్ఫర్మ్ అని మాటిచ్చినట్టు సమాచారం. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రి పదవులు ఉన్నాయి. రాజగోపాల్కి ఇస్తే అదే జిల్లాకు 3 పదవులు అవుతాయి. 3 ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినట్లవుతుంది. అలాగే ఒకే కుటుంబం నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ములకు ఇచ్చినట్టవుతుంది. దీంతో రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఇక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ అన్నట్లే అయ్యింది. ఇక అదే జిల్లా నుండి ఎస్టీ లంబాడా కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. బాలునాయక్ ఆశించడం ఒకెత్తైతే లంబాడాలకు మంత్రి ఆ వర్గంలో అవకాశం కల్పించాలనే డిమాండ్ సైతం ఉంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ప్రస్తుత ప్రభుత్వ విప్గా ఉన్న రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయకులు సైతం ఆశిస్తున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. నేరుగా హైకమాండ్ వద్దే తన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రెడ్డి సామాజిక వర్గం కావడంతో పార్టీ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దొంతి మాధవరెడ్డి 2014లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దతు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క మంత్రి పదవి కూడా లేదు. కానీ పీసీసీ అధ్యక్షుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండే ఉన్నారు. అలాగే బీసీ నేత కావడంతో జిల్లాకి కేబినెట్లో చోటు కల్పించాలా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇవాల్సి వస్తే మాజీ మంత్రిగా అనుభవం ఉన్న నేత రేవంత్కి సన్నిహితుడైన సుదర్శన్ రెడ్డిని పదవి వరిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు మంత్రివర్గంలో ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుండి బీసీ ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరి పేరు మాత్రమే వినిపిస్తోంది. ఆయనకు దాదాపు కన్ఫర్మ్ అయినట్టు కూడా వార్తలొచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లా నుండి సమస్య లేదు అనే చెప్పుకోవాలి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కూడా సమస్య లేదనే చెప్పుకోవాలి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇద్దరు మంత్రులుగా ఈ జిల్లా నుండి ఉన్నారు. అయితే విప్గా ఆది శ్రీనివాస్ కూడా బీసీ మున్నూరు కాపు కోటాలో పదవికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నుండి ఇప్పటికే 3 మంత్రులు ఉండడంతో అక్కడ ఎలాంటి సమస్య లేదు. డిప్యూటీ సీఎంగా భట్టి, మంత్రులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఇక సమస్య ఉన్న జిల్లాలు 2 ఉన్నాయి. ఒకటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మరొకటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పెద్దది, జనాభా పరంగా కూడా రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న జిల్లా. గతంలో ఇక్కడి నుండి 3 లేదా 4 మంత్రులు ఉండేవారు. కానీ ఈసారి ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు. దీనికి అసలు కారణం గ్రేటర్ చుట్టూ హస్తం పార్టీ నేతలు ఎక్కువగా గెలవకపోవడమే. అయితే ఉమ్మడి రంగారెడ్డి నుండి మంత్రి పదవి ఇవ్వాలని జిల్లాలో నేతలు కోరుతున్నారు. అధిష్టానాన్ని కూడా కలిశారు. దీంతో మల్రెడ్డి రంగారెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని, లేని పక్షాన సామాజిక కోణం ఏమైనా అడ్డొస్తే తాను రాజీనామా చేసి పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారిని గెలిపించుకుని వస్తానని, వారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా కేబినెట్లో చోటు ఆశిస్తున్నారు. వీరిద్దరూ రెడ్డి సామాజిక వర్గమే కావడంతో పార్టీకి ఇబ్బందిగా మారిందనే వార్తలున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి పార్టీలో మొదటి నుండి కొనసాగుతోన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కేబినెట్లో చోటు కోసం మొదటి నుండి ప్రయత్నం చేస్తున్నారు. వెలమ సామాజిక వర్గం నుండి రెండో స్థానం కోసం పోటీ పడుతున్నారు. ప్రేమ్ సాగర్ రావుకి డిప్యూటీ సీఎం మద్దతు కూడా ఉంది. అదే జిల్లాకి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. పార్టీ సైతం మాట ఇచ్చిందనే చర్చ ఉంది. ఒకే కుటుంబం నుండి 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారని, ఇంకా ఎన్ని పదవులు వారికి ఇస్తారని మొదటి నుండి జిల్లాలో పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారని, పార్టీలు మారలేదని ప్రేమ్ సాగర్ రావు బహిరంగంగానే మాట్లాడారు. దీంతో పార్టీకి ఆ జిల్లాలో మంత్రి పదవి కేటాయింపు పెద్ద తలనొప్పిగా మారింది. వీరితో పాటు మైనారిటీ కోటాలో ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన అమీర్ అలీ ఖాన్ కి హైదరాబాద్ నుండి అవకాశం దక్కనున్నట్టు చర్చ జరుగుతోంది. అమీర్ అలీ ఖాన్ తో మిత్రపక్షంగా ఉన్న టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం సైతం కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశిస్తున్నారట. ఎమ్మెల్యే విజయశాంతి సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారని, బీసీ మహిళా కోటాలో ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నేతలు సైతం అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలుగా గెలిచి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. యువనేతల్లో అవకాశం వస్తే చిన్న వయసులోనే ఎమ్మెల్సీగా ఎన్నికైన బల్మూరి వెంకట్ సైతం వెలమ సామాజిక వర్గం కోటా నుండి రెండో మంత్రిగా అవకాశం వస్తుందనే ఆశలో ఉన్నట్టు సమాచారం. విస్తరణ కోసం ఇంత కసరత్తు, పోటీ, చర్చలు నడుస్తున్న సమయంలో సీనియర్ నాయకుడు జానారెడ్డి రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వాలని రాసిన లేఖ విస్తరణ బ్రేక్కి ఓ కారణంగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి 6 స్థానాలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కోదండరాం రెడ్డిలు రెడ్డి కోటాలో ఆశిస్తుంటే, వెలమ కోటాలో ప్రేమ్ సాగర్ రావు, బల్మూరు వెంకట్, పీసీ కోటా నుండి వాకిటి శ్రీహరి, విజయశాంతి, ఆది శ్రీనివాస్, దానం నాగేందర్, ఎస్టీ లంబాడా నుండి బాలునాయక్, మురళీనాయక్, రామచంద్రు నాయక్, మైనారిటీ నుండి అమీర్ అలీ ఖాన్, ఎస్సీ మాల నుండి వివేక్ వెంకటస్వామిలు పోటీలో ఉన్నారు. పార్టీ మాట ఇచ్చిన వారిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారకుండా కష్టకాలంలో ఉన్నవారిని చూస్తూ జిల్లాకి ఒక్క మంత్రి పదవి ఉండేలా శాఖల మార్పుతో ఎలాంటి ఇబ్బంది రాకుండా అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్లో చోటు దక్కని వారిని ఢిల్లీ పిలిచి మాట్లాడి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.